అందరూ నమస్కారం. గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. నేను మీ చార్టెడ్ రమేష్ని. సో నేను చెప్పబోయేది ఏ కంపెనీ గురించి అంటే కనుక నైకా అని చెప్పి ఒక ఫ్యాషన్ బ్రాండ్, అలాగే ఒక కాస్మెటిక్ బ్రాండ్స్ ఉన్న కంపెనీ గురించి నేను ఇవాళ డిస్కస్ చేయబోతున్నాను. వీళ్ళు రీసెంట్గానే డిఆర్హెచ్పి అనేది ఫైల్ చేశారు. సో దాని గురించి మొత్తం కంప్లీట్గా కంపెనీని విశ్లేషిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అంతకంటే ముందర మీరు కనుక మా ఈ గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అద్భుతమైన కంటెంట్ మీ దగ్గర తీసుకొస్తూనే ఉంటాం. ఈ కంపెనీ అసలు ఏం చేస్తుంది, ఎప్పుడు ఇన్కార్పొరేట్ అయింది, వాళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటి అన్న చూస్తే కనుక ముఖ్యంగా వీళ్ళకి ఒక 42 కోట్లు ఒక సొంత వేర్ హౌస్ కట్టుకోవడానికి డబ్బులు కావాల్సి వస్తుంది. ఇండియా మొత్తంగా ఆన్లైన్ షాపింగ్ చేసే వాళ్ళకి డెలివరీ మొత్తం కూడా అక్కడి నుంచే జరిగేట్టు చూడడానికి వీళ్ళకి ఒక వేర్ హౌస్ కావాలి. దానికోసం చెప్పి దగ్గరగా 42 కోట్లు ఇన్వెస్ట్మెంట్ కావాల్సి వస్తుంది. అందుకని చెప్పి ముందర అయిపోగలుగుతున్నారు. అదే కాకుండా వీళ్ళకంటూ ఒక సొంత సబ్సిడరీ కంపెనీ ఉందండి. అందులో దగ్గరగా 156 కోట్ల అప్పు ఉంది. ఆ అప్పును తీర్చేయడానికి, అట్లాగే వీళ్ళ సొంత బ్రాండ్ ఏదైతే ఉందో నైకా బ్రాండ్, దాన్ని బాగా పబ్లిసిటీ చేయడానికి దగ్గరగా ఒక 230 కోట్లు కావాల్సి వస్తుంది. అవి అలాగే మిగతా కార్పొరేట్ పర్పసెస్ కోసం వీళ్ళు ముందర ఐపీఓకి రావడం అన్నది జరుగుతుంది. ఇప్పుడు ఈ నైకా అనే బ్రాండ్ ఏదైతే ఉందో ఎఫ్ఎస్ఎన్ ఈ-కామర్స్ వెంచర్స్ అని చెప్పిన ఒక కంపెనీ అండి. దీన్ని స్టార్ట్ చేసింది ఎవరంటే కనుక ఫల్గుని నాయర్ గారు అని చెప్పి 2012లో స్టార్ట్ చేశారు. అసలు ఈ ఫల్గుని నాయర్ గారు ఎవరని చూస్తే కనుక చాలా పెద్ద పెద్ద కంపెనీల్లో మంచి మంచి పొజిషన్లో పనిచేసి బయటకు వచ్చారండి. కోటక్ మహీంద్రా బ్యాంక్లో మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేశారు. అవివా ఇన్సూరెన్స్ అని, లేకపోతే డాబర్ ఇండియా అని చెప్పి ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో కూడా పార్టిసిపేట్ చేశారనమాట. అంతేకాకుండా టాటా మోటార్స్లో కూడా ఈవిడ ఇదివరకు ఇండిపెండెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు ఇదివరకు. సో ఇది మేడం గురించి, అసలు ముందర ఈ ఫౌండర్ గురించి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా కంపెనీ గురించి విశ్లేషిస్తున్నప్పుడు ఆ కంపెనీని ఎవరు నడుపుతున్నారు, వాళ్ళ ఎథికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు మంచి వాళ్ళ అన్నది ఖచ్చితంగా మనం చూసుకోవాలి. సో ఆ రకంగా చూసుకుంటే కనుక ఈ బ్యాక్గ్రౌండ్ చాలా మంచి బ్యాక్గ్రౌండ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ రకరకాల ఇండస్ట్రీస్ నుంచి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ కంపెనీని ముందర తీసుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి మనం. అది అంతేకాకుండా ఈ కంపెనీకి అసలు ఎవరి దగ్గర నుంచి డబ్బులు వచ్చాయి, ఇప్పటిదాకా ఈ కంపెనీలో షేర్ హోల్డర్ల కింద ఎవరు ఉన్నారని చూస్తే కనుక ముందుగా ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉన్న షేర్ హోల్డర్లు, ప్రమోటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి 54% పెట్టుకున్నారండి. దాని తర్వాత మిగతా షేర్ హోల్డర్లు లేకపోతే ఇన్వెస్టర్స్ ఎవరెవరు వచ్చారని చూస్తే కనుక చాలా పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు వీళ్ళ దగ్గరికి వచ్చాయి. ఆ కంపెనీ పేర్లు ఏంటంటే స్టెడ్వ్యూ క్యాపిటల్ అని, లేకపోతే టీపీజీ గ్రోత్ ఫండ్ అని చెప్పి, లేకపోతే లైట్ హౌస్ ఇండియా ఫండ్ అని చెప్పి, ఇలాగ రకరకాల పెద్ద పెద్ద ఫండ్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గరికి వచ్చాయండి. అంతేకాకుండా ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కూడా చాలామంది వీళ్ళ మీద మొగ్గు చూపారు ఈ కంపెనీ మీద. ఎవరంటే కనుక సునీల్ కాంత్ ముంజాల్, అలాగే నరోత్తమ్ సక్సారియా అని చెప్పి వీళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టు. వీళ్ళు కూడా ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేసి ఉంచారు ఇప్పటికి. సో ఇకపోతే ఈ కంపెనీ బిజినెస్ చూస్తే కనుక వీళ్ళకి ముఖ్యంగా 2 వర్టికల్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేప్పటికి నైకా ఆన్లైన్ అని, అందులో మొత్తం అన్ని కూడా ఆన్లైన్లో సేల్స్ చేస్తూ ఉంటారు. అలాగే రీటైల్ సెక్టార్లో కూడా వీళ్ళు సొంతంగా ఉన్నారు. నైకా ఫ్యాషన్ అని చెప్పిన రీటైల్ సెక్టారు, ఇది ముఖ్యంగా రెడీమేడ్ దుస్తులు అమ్మే కంపెనీ అనమాట. సో ఈ బ్రాండ్ ప్రస్తుతానికి ఆన్లైన్ స్టోర్స్లోనూ ఉందండి. అంటే వీళ్ళ సొంతంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉంది, వాళ్ళ సొంతంగా ఒక యాప్ కూడా ఉంది. అలాగే వీళ్ళ సొంత షాపులు కూడా, రీటైల్ షాప్స్ కూడా ప్రతి సిటీలోనూ చాలా పెద్ద పెద్ద సిటీల్లో ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నారు. ఇవి ఇంకా పెంచుకుంటూ పోతూనే ఉంటారని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళకి ఆన్లైన్లో ఒక యాప్ ఉందని చెప్పాను కదా, దానికి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎన్ని డౌన్లోడ్స్ అయ్యాయని చూస్తే కనుక దగ్గరగా 55.8 మిలియన్ డౌన్లోడ్స్ అయ్యాయండి. అంతేకాకుండా ఈ మొబైల్ యాప్ నుంచే వీళ్ళకి వస్తున్న గ్రాస్ వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉందో అది దగ్గరగా 88% ఈ మొబైల్ యాప్స్ నుంచే సేల్స్ ఎక్కువ జరుగుతున్నాయి వీళ్ళకి. అలాగే ఆఫ్లైన్లో చూస్తే కనుక కంపెనీ దగ్గరగా ఇప్పటికీ ఒక 80 స్టోర్స్ వీళ్ళు సొంతంగా పెట్టుకుని వచ్చారు 40 సిటీల్లో. సో వీళ్ళ దగ్గర ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎన్ని వాల్యూ ఎడిషన్స్ వీళ్ళు చేయగలుగుతున్నారని చూస్తే కనుక జనరల్గా ప్రోడక్ట్స్ అన్నింటికి ఎస్కేయూ అని చెప్పి ఒక స్పెసిఫిక్ నంబర్ ఒకటి ఇస్తారండి. అలాంటి నంబర్లు వీళ్ళ దగ్గర 3.1 మిలియన్ ఎస్కేయూలు ఉన్నాయి. అంటే దగ్గరగా 3.1 మిలియన్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అవి ఎక్కడెక్కడి నుంచి అని చెప్తే కనుక మొత్తం దగ్గరగా 4078 భారతదేశ బ్రాండ్లు, లేకపోతే బయట దేశ బ్రాండ్లు అన్నిటిని చూసుకుంటే కనుక అన్నీ కలుపుకుని దగ్గరగా 4078 బ్రాండ్లు ఉన్నాయి. అన్నిటిలోనూ ఈ 3.1 మిలియన్ ఎస్కేయూస్ అన్నది జనరేట్ చేసి ఉంచారు. అన్ని రకాల ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర మెయింటైన్ చేస్తున్నారనమాట. అందులో చూస్తే కనుక ఈ పర్సనల్ కేర్ వర్టికల్, అంటే బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే పర్సనల్ కేర్ కానీ చూస్తే కనుక అందులో దగ్గరగా 2,50,000 పైచినే ఎస్కేయూలు ఉన్నాయి వీళ్ళ దగ్గర, సొంత ఎస్కేయూలు. అలాగే వీటికి బ్రాండ్లు ఎన్నో ఉన్నాయని చూస్తే కనుక దగ్గరగా 2,600 ప్రైమరీ బ్రాండ్స్ అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అది మేకప్ కానివ్వండి, లేకపోతే స్కిన్ కేర్ కానివ్వండి, లేకపోతే హెయిర్ కేర్ కానివ్వండి, లేకపోతే సబ్బులు, పేస్ట్లు, షాంపూలు, ఇలాగ రకరకాల బ్రాండ్స్లో వీళ్ళు సొంతంగా ఇప్పటికీ ప్రస్తుతానికి ఒక 2,56,000 ఎస్కేయూలు మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు.
ఇకపోతే నైకా ఫ్యాషన్ అంటే దుస్తుల గురించి చూస్తే కనుక, రెడీమేడ్ దుస్తుల్లో చూస్తే కనుక దగ్గరగా వీళ్ళకి ప్రస్తుతానికి 2.8 మిలియన్ ఎస్కేయూలు ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఉన్న బ్రాండ్లు చూస్తే కనుక దగ్గరగా 1400 బ్రాండ్లు వీళ్ళ సొంతంగా ఉన్నాయండి. వీళ్ళ బ్రాండ్లు ఆడవారికి మాత్రమే కాదు, మగవారికి ఉన్నాయి, పిల్లలకి ఉన్నాయి, అలాగే ఇంటికి కావాల్సిన వస్తువులకు కూడా నైకా నుంచి కొన్ని సరుకులు అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. వీళ్ళ సొంత బ్రాండ్లు ఏమేమి ఉన్నాయని చూస్తే కనుక నైకా కాస్మెటిక్స్ అని ఉంది, లేకపోతే నైకా న్యాచురల్స్ అని, ఇలాగ కే బ్యూటీ అని చెప్పి ఇలాగ రకరకాల పేర్లతోటి వీళ్ళు ప్రస్తుతానికైతే బ్యూటీ ప్రొడక్ట్స్ లేకపోతే స్కిన్ కేర్ రొటీన్ ప్రొడక్ట్స్ అనేవి ఇంట్రొడ్యూస్ చేశారు మనకి. ఇందులో కూడా ప్రస్తుతానికి వీళ్ళ స్టోర్స్ ఎట్లా ఉన్నాయి, ఆఫ్లైన్ స్టోర్స్ ఎట్లా ఉన్నాయని చూస్తే కనుక 3 రకాలుగా కేటగిరీస్ చేశారండి. ఫస్ట్ది వచ్చేప్పటికి నైకా ల్యూక్స్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారు. అదేంటంటే కొంచెం ప్రీమియం అని చెప్పుకోవచ్చు. ఇంకో రకంగా ఏంటంటే నైకా ఆన్ ట్రెండ్ అని, లేకపోతే నైకా కియోస్క్ అని చెప్పి 3 రకాల విధానాల్లో వీళ్ళ ప్రస్తుతానికి ఆఫ్లైన్ స్టోర్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఇంతేకాకుండా ఇందాక నేను చెప్పినట్టు నైకా వాళ్ళు సొంతంగా మగవారి కోసం ఒక మొబైల్ యాప్ కూడా లాంచ్ చేశారు. దాని పేరే నైకా మ్యాన్ అని చెప్పి పెట్టారనమాట. నైకా వాళ్ళ గొప్పతనం ఏంటంటే ఎంఆర్పి ఎంత ఉందో దాని మీద మహా అయితే 10% డిస్కౌంట్ ఇచ్చి ఒక అద్భుతమైన సేల్స్ మొదటి నుంచి చేసుకుంటూనే వస్తున్నారు. ఇదే వీళ్ళ గొప్పతనం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అసలు మామూలుగా మనం ఆన్లైన్ సేల్స్ చేసినప్పుడు ఆర్డర్ వాల్యూ ఎంత చూస్తాం, ఎన్ని ఆర్డర్లు జరుగుతున్నాయి, ఆర్డర్ వాల్యూ ఎంత, లేకపోతే యావరేజ్ ఆర్డర్ వాల్యూ ఎంత అని చూస్తాం. ఇప్పటి వరకు ఉన్న అన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లోనూ హయ్యెస్ట్ ఆర్డర్ వాల్యూ ఎవరికి ఉందంటే అది నైకాకు మాత్రమేనండి. ఇది వీళ్ళు ఎంతలాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు, ఎంత ప్రమోషన్ చేయగలుగుతున్నారు అన్న చూస్తే కనుక వీళ్ళకంటూ ఒక సొంత సోషల్ మీడియా ప్రమోషన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారనమాట. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి ఎఫిలియేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వీళ్ళకంటూ పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ దగ్గరగా 3000 మంది పైన ఉన్నారండి. వీళ్ళందరూ కలిసి ఈ బ్రాండ్ని బాగా పుష్ చేస్తున్నారు. అందుకనే వీళ్ళకి అంత సేల్ జరుగుతుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇదో పక్కన మార్కెట్ అయితే కనుక ఇంకో పక్కన వీళ్ళ సొంతంగా బ్యూటీ ఎడ్యుకేషనల్ వీడియోస్, లేకపోతే వీళ్ళ సొంత నైకా టీవీ అని చెప్పిన ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు యూట్యూబ్లో. ఆ నైకా టీవీలో ఎన్నో అద్భుతమైన కంటెంట్స్ వీళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఏంటంటే ఎడ్యుకేటివ్ కంటెంట్స్, ఫ్యాషన్లో ఇప్పుడు ట్రెండింగ్గా ఏం నడుస్తుంది, లేకపోతే బ్యూటీ టిప్స్ ఎట్లా చేసుకోవాలి, లేకపోతే స్కిన్ రొటీన్ ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, ఇలాగ రకరకాల ఫ్యాషన్ టిప్స్ అన్ని ఇవ్వడంతో ఈ నైకాకి మంచి సబ్స్క్రిప్షన్ బ్రాండ్ ఉందండి. ఎంతంటే దగ్గరగా 1.2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వీళ్ళకి యూట్యూబ్లో. అలాగే వీళ్ళ రెండో లైన్ ఆఫ్ బిజినెస్ అంటే ఫ్యాషన్ ఇండస్ట్రీ. ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీ ఎంతలా పెరుగుతుందన్న చూస్తే కనుక మన భారతదేశంలో 2025 నాటికి ఒక 18% CAGRలో పెరుగుతుందని చెప్పి ఆశిస్తున్నారు. ఆ మార్కెట్ వచ్చేప్పటికి $8,700 బిలియన్ మార్కెట్గా మారిపోతుందని చెప్పుకుని ఆశిస్తున్నారు అనమాట. అలాగే ఇందులోనే ఆన్లైన్ సెగ్మెంట్ చూస్తే కనుక ఫ్యాషన్ ఇండస్ట్రీలో మనకి భారతదేశంలో ప్రస్తుతానికి 12% మాత్రమే ఆన్లైన్ సెగ్మెంట్ నడుస్తుందండి. అది మనం యూఎస్తో కానీ లేకపోతే చైనాతో కంపేర్ చేస్తే కనుక యూఎస్లో దగ్గర నుంచి 30-40% ప్రస్తుతానికి ఆన్లైన్లో సేల్స్ అన్నీ జరుగుతున్నాయి. అలాగే చైనాలో కూడా దగ్గరగా 30-40% ఆన్లైన్లో జరుగుతుంది. ఇప్పుడు ఈ మొత్తం మార్కెట్లో మనకి నైకాకి ఎంత రాబోతుంది మార్కెట్ షేరు అన్నది చూస్తే కనుక దగ్గరగా మార్కెట్ ఆపర్చునిటీ వచ్చేప్పటికి వీళ్ళకి దగ్గరగా $152 బిలియన్ మార్కెట్ ఆపర్చునిటీ వచ్చేలా ఉందని చెప్పని అంచనాలు వేస్తున్నారు అనమాట 2025 నాటికి. అంటే మన భారతదేశం ఇండియన్ రూపీస్లో చూస్తే కనుక 10,683 బిలియన్ రూపాయల వ్యాపారం వచ్చేప్పటికి వీళ్ళు చేయగలుగుతారు అని చెప్పని ఆశిస్తున్నారు. ఇందులోనే 1,981 బిలియన్ రూపాయల ఆపర్చునిటీ వచ్చేప్పటికి ఈ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్లోనే ఉందండి. అలాగే ఫ్యాషన్ ఇండస్ట్రీలో చూసుకుంటే కనుక దగ్గరగా 8,700 బిలియన్ రూపాయల వాల్యూ వచ్చేప్పటికి ఫ్యాషన్ ఇండస్ట్రీ నుంచి వీళ్ళకి 2025కి రాబోతుందని చెప్పి అంచనాలు వేస్తున్నారు. సో ఈ కంపెనీ ఫినాన్షియల్స్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఒకసారి చూద్దాం. మొత్తం అసెట్లు చూస్తే కనుక 1,631 కోట్ల అసెట్లు ఉన్నాయండి. గత సంవత్సరం ఫస్ట్ క్వార్టర్లో చూస్తే కనుక 1,007 కోట్ల అసెట్స్ ఉన్నాయి. అలాగే గత సంవత్సరం మొత్తం అసెట్స్ ఎన్ని ఉన్నాయని చూస్తే కనుక 1,300 కోట్ల అసెట్స్ ఉన్నాయి. అలాగే అంతకు ముందర సంవత్సరం అంటే 19-20 సంవత్సరంలో చూస్తే కనుక 1,124 కోట్ల అసెట్స్ ఉన్నాయి. అలాగే అంతకంటే ముందర అంటే 18-19 సంవత్సరంలో చూస్తే కనుక 775 కోట్ల అసెట్స్ ఉన్నాయండి. అంటే సంవత్సరం వీళ్ళ దగ్గర అసెట్స్ అన్నది పెరుగుకుంటూనే వస్తుంది తప్పితే తగ్గట్లేదు ఎక్కడ కూడా. అలాగే వీళ్ళ రెవెన్యూ ప్యాటర్న్ కూడా చూస్తే కనుక గత సంవత్సరం మొత్తం టర్నోవర్ ఎంతని చూస్తే కనుక 2,450 కోట్లు టర్నోవర్ చేశారు. అలాగే 19-20 సంవత్సరంలో చూస్తే కనుక 1,777 కోట్ల టర్నోవర్ మాత్రమే చేశారు. అంతకంటే ముందర 1,116 కోట్లు మాత్రమే టర్నోవర్ చేశారు. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూస్తే కనుక ప్రతి సంవత్సరం పెరుగుకుంటూనే వస్తుంది. 2018-19 సంవత్సరంలో చూస్తే కనుక 24.54 లాస్లో నడిచిందండి. అలాగే 2019-20కి వచ్చేప్పటికి 16.34 లాస్లోనే ఉన్నారు, అంటే లాస్ తగ్గింది.
అదే 2021 చూస్తే కనుక 61.95 కోట్ల ప్రాఫిట్లో ఉన్నారు. అలాగే వీళ్ళ రేషియోస్ ఎట్లా ఉన్నాయని చూస్తే కనుక నెట్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేవాడికి 2.53% ఉంది. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 4.32% ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే కనుక 12.62% ఉంది. అర్నింగ్స్ పర్ షేర్ వచ్చేవాడు 1.34 రూపాయలు ఉందండి. పిఈ రేషియో 839.55 ఉందండి. అలాగే డెట్ ఈక్విటీ రేషియో చూస్తే కనుక 1.33 సార్లు ఉంది. కరెంట్ రేషియో 1.55 సార్లు ఉంది. 2 సంవత్సరాల్లో వీళ్ళ సేల్స్ ఎంత పెరిగిందని చూస్తే కనుక 48% పెరిగిందండి. ఇప్పుడు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే దానివల్ల వచ్చే మంచి చెడ్డలు ఏంటన్నది చూద్దాం. ముందుగా మంచి ఏంటన్నది చూద్దాం. ముఖ్యంగా ఈ నైకా అన్నదానికి భయంకరమైన బ్రాండ్ వాల్యూ ఉంది. ఎందుకంటే చాలామందికి తెలుసండి నైకా గురించి. ఇప్పుడు కొత్తగా మనం వెళ్ళి ఇంట్రడ్యూస్ చేసి దీన్ని కొనండి బాబు అని చెప్పి అడుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. సో వీళ్ళ పేరు చెప్పగానే చాలామంది నాకు తెలుసులే మంచి బ్రాండే అని అంటారు. వీళ్ళ నెట్వర్క్ ఏదైతే ఉందో, వీళ్ళ యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, వీళ్ళ సొంత ఎక్స్ప్లోర్ అన్న యాప్లో ఒక కాన్సెప్ట్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ నెట్వర్క్ నైకా నెట్వర్క్ కానివ్వండి, ఇవన్నీ కూడా వీళ్ళకి ఖచ్చితంగా ఎక్కువ మార్కెట్ని క్రియేట్ చేసే అవకాశం అయితే చాలా ఉందని చెప్పుకోవాలి. సో దానివల్ల ఖచ్చితంగా వ్యాపారం ఎక్కువ జరుగుతుంది తప్పితే తక్కువ అయితే జరగదు వీళ్ళకి. వీళ్ళ వ్యాపారం 70% ఉన్న కస్టమర్లతోటి ఎక్కువ నడుస్తుంది. సో ఖచ్చితంగా వీళ్ళకి అది కూడా ఇంకో పెద్ద అడ్వాంటేజ్ అనే చెప్పుకోవాలి. అంతేకాకుండా వీళ్ళకి ముఖ్యంగా ఎందుకు ఇంత వ్యాపారం జరుగుతుందని చూస్తే కనుక వీళ్ళు కస్టమర్ల దగ్గర నుంచి తీసుకునే కంటెంట్ లేకపోతే ఏదైతే వాళ్ళు ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారో అవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. అంతేకాకుండా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ముఖ్యంగా ఆడవారు నడుపుతున్న వ్యాపారం అనేది ఫల్గుని నాయర్ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ చాలా మంచి విజన్ తోటి ఒక స్పిరిట్ తోటి ఈ కంపెనీ స్టార్ట్ చేశారు. ఖచ్చితంగా ఇది మంచి లీడర్షిప్ ఉన్న కంపెనీ అని చెప్పుకోవాలి. అందుకనే ఎంతలా పర్ఫామ్ చేయగలుగుతున్నారని కూడా మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే ఈ కంపెనీలో ఉన్న కాన్స్ ఏంటి అంటే దీనివల్ల ఉండే నష్టాలు ఏంటని చూస్తే కనుక ముఖ్యంగా వీళ్ళకి వెండర్ల మీద డిపెండ్ అవ్వడం అనేది చాలా ఎక్కువ ఉందండి. ఎందుకంటే బయట వెండర్ల దగ్గర కొనుక్కుని వీళ్ళు అమ్ముతున్నారు. సో అలాంటి సేల్స్ ఏదైతే ఉన్నాయో 3 ముఖ్యమైన వెండర్ల దగ్గర నుంచి వీళ్ళు సేల్స్ చేస్తున్నారు. వాటిల నుంచి మాత్రమే దగ్గరగా 27.9% సేల్స్ వాళ్ళ దగ్గర నుంచి జరుగుతుందండి. ఇంకో పక్కన వీళ్ళకంటూ సొంత బ్రాండ్ పార్ట్నర్స్ అంటూ ఎవరు లేరండి. వీళ్ళకంటూ కాంట్రాక్చువల్ కమిట్మెంట్స్ ఏం లేవు. సో దానివల్ల ఏమవుతుందంటే బ్రాండ్లు వేరే వారితో కూడా టైఅప్ అయ్యి అక్కడి నుంచి కూడా అమ్ముకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళ దగ్గర కమిటెడ్గా పనిచేసే బ్రాండ్లు లేకపోతే వీళ్ళతో మాత్రమే నడిచే బ్రాండ్లు అన్నవి ఇప్పటిదాకా లేవు. సో అది కూడా ఇంకొక నష్టమనే చెప్పుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు వీళ్ళు ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటికి అవుట్సోర్స్కి ఇచ్చి వాళ్ళ చేత మ్యానుఫ్యాక్చర్ చేపిస్తున్నారు తప్పితే వీళ్ళు సొంతంగా మ్యానుఫ్యాక్చర్ చేసి దాంట్లో ప్రోడక్ట్ క్వాలిటీ ఎట్లా ఉంది లేకపోతే దాంట్లో కన్సిస్టెన్సీ ఎట్లా ఉంది ఇలాగా ఏవి కూడా వీళ్ళు వెరిఫై చేయట్లేదండి. దీనివల్ల కూడా ఒక నష్టం అనే చెప్పుకోవాలి. ఇంతే కాదండి, వీళ్ళకి ఈ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ సొంత బ్రాండ్స్ ఫ్యాషన్లో కానివ్వండి లేకపోతే ఈ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్లో కానివ్వండి వీటిల్లో వీళ్ళకంటూ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలన్నింటికి ఎక్కువగా కాంపిటీషన్ ఉందండి. అది డొమెస్టిక్ నుంచి కానివ్వండి లేకపోతే ఇంటర్నేషనల్గా కానివ్వండి చాలా కాంపిటీషన్ అయితే వీళ్ళకి ఉంది. సో అది కూడా బీట్అవుట్ చేయగలగాలి. అప్పుడు మాత్రమే వీళ్ళు ప్రాఫిటబుల్గా ఉంటారు. లేకపోతే కనుక నష్టాల్లోకి మళ్ళీ తిరిగే అవకాశం చాలా ఉందన్నమాట. అలాగే ఇందాక చెప్పినట్టు ఈ కంపెనీ ప్రాఫిట్లోకి జస్ట్ రీసెంట్గా ఎంటర్ అయిందండి. పెద్దగా ప్రాఫిట్లు ఇప్పటిదాకా సంపాదించేసి కోట్లు సంపాదించలేదు ఇప్పటిదాకా వీళ్ళు. సో ఇప్పుడిప్పుడే ప్రాఫిట్లోకి మొదలుపెట్టారు. సో అందుకని చెప్పి ఖచ్చితంగా వీళ్ళు ఇంకా ప్రాఫిట్లు ఇంకా సాధించాలి. సో ప్రస్తుతానికి మాత్రమే బ్రేక్ ఈవెన్లోకి వచ్చారు. అది కూడా ఇంకొక ఛాలెంజ్ అనే చెప్పుకోవాలి. ప్రాఫిట్ సస్టైన్ చేయగలగాలి, కన్సిస్టెన్సీ ఉండాలి ప్రాఫిట్స్లో కూడా. సో అది కూడా ప్రస్తుతానికి లేదనే మనం చెప్పుకోవాలి. సో ఇవి ఈ కంపెనీ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ అండి. ఇకపోతే ఈ కంపెనీ ఐపీఓ డీటెయిల్స్ చూస్తే కనుక ఈ కంపెనీ ఐపీఓ వచ్చేప్పటికి ఈ నెల 28వ తారీఖున స్టార్ట్ అవబోతుందండి. అలాగే ఐపీఓ క్లోజ్ వచ్చేప్పటికి నవంబర్ 1వ తారీఖు మూసేస్తున్నారు. అలాగే ఇష్యూ టైప్ వచ్చేప్పటికి బుక్ బిల్డ్ ఇష్యూ అండి. అలాగే ఫేస్ వాల్యూ ఒక్కొక్క రూపాయి షేర్ని. అలాగే ఐపీఓ ప్రైస్ వచ్చేప్పటికి 1085 రూపాయల నుంచి 1125 రూపాయల మధ్యలో ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు. మార్కెట్ లాట్ వచ్చేప్పటికి 12 షేర్లు అండి ఒక్కొక్క లాట్లోను. అలాగే మినిమం ఆర్డర్ చేయాల్సింది ఒక లాట్ ఆర్డర్ చేసుకోవచ్చు. బీఎస్సీలోను ఎన్ఎస్సీలోను రెండింటిలోనూ లిస్ట్ అవ్వబోతుంది. అలాగే లిస్టింగ్ డేట్ వచ్చేప్పటికి నవంబర్ 11కి లిస్ట్ అవుతుందండి. అలాట్మెంట్ అయ్యిందా లేదా అని తెలిసి వచ్చేప్పటికి 8వ తారీఖు తెలిసిపోతుంది. నవంబర్ 8వ తారీఖు తెలిసిపోతుంది. ఇష్యూ మొత్తం చూస్తే కనుక 5351.92 కోట్ల ఇష్యూ అండి సైజ్ ఇది. అందులో ఫ్రెష్ ఇష్యూ వచ్చేప్పటికి 630 కోట్లు. అలాగే మొత్తం ఆఫర్ ఫర్ సేల్ ఎంత వాల్యూ ఆఫర్ ఫర్ సేల్ చేస్తున్నారని చూస్తే కనుక 4721 కోట్లు ఆఫర్ ఫర్ సేల్లో పెట్టారు. సో ఇది ఈ కంపెనీ యొక్క ఐపీఓ గురించి అండి. మెయిన్ చెప్తున్నామో లేకపోతే గ్రోవర్ వీడియో పబ్లిష్ చేశారని మాత్రం ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయొద్దండి. మీ సొంతంగా మీరు నిర్ణయాలు తీసుకోండి, మా మీద మాత్రం ఆధారపడద్దు అసలు. సో ఇది ఈ నైకా బ్రాండ్ యొక్క రివ్యూ, మొత్తం ఐపీఓ గురించి రివ్యూ. మేము రీసెంట్గా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటి లాంచ్ చేసాము. దాని లింక్ వచ్చేప్పుడు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము. దాంట్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఎన్నో అద్భుతమైన కంటెంట్ల గురించి లేకపోతే ఇన్ఫర్మేషన్ మీకు రెగ్యులర్గా స్టాక్ మార్కెట్ గురించి మేము అందులో ఇష్యూ చేస్తూనే ఉంటాం. సో దట్ మీరు దాన్ని ఫాలో అవుతూ ఉండొచ్చు. అది ఈ కంపెనీ గురించి. అలాగే మై గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు ఉంటాను. నమస్కారం. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.